హలో అండి, ఈరోజు ఒక కేరళ స్వీట్ అయితే మీకు చూపిస్తాను. ఈ కేరళ స్వీట్ని కేరళలో అయితే అడాయప్పం అంటారు. దీన్ని బనానాతో తయారు చేస్తారు, కానీ నేను ఈరోజు తాటి పండుతోని ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ ఒక పెద్ద తాటి పండు అయితే తీసుకున్నానండి. ఈ పండు అయితే బాగా పండిపోయినది. ఈ వర్షాకాలం ఎక్కువగా ఈ తాటి పండ్లు అయితే వస్తాయి కదా, సో మీకు దొరికితే చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. దీన్ని ఇప్పుడు గుజ్జు తీయాలి. గుజ్జు తీయడానికి ఇలాంటి ఒక లోతు గిన్నె ఒకటి తీసుకొని ఇందులో ఒక జల్లెడి పెట్టుకొని ఇప్పుడు ఈ తాటిపండు మీద ఉన్న తొక్కలన్నీ కూడా ఈ విధంగా తీసుకోవాలి. తొక్కలు తీసి ఈ గుజ్జు అయినది మొత్తం బాగా వస్తుందన్నమాట. ఈ పండుకి మెయిన్ పార్ట్ ఏంటంటే గుజ్జు తీయడమే. గుజ్జు తీసుకుంటే చక్కగా మనము ఏది రకరకాల స్వీట్లు అయితే చేసుకోవచ్చు దీంతో. కాకపోతే ఈ గుజ్జు తీయడమే కొంచెం కష్టం, కానీ కొంచెం కష్టపడితే మనము ఈ అడాయి అప్పం అనేది ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. మీరు ఒకసారి చెయ్యండి, చాలా టేస్టీగా వస్తుందండి. ఇవి తీసిన తర్వాత ఇవి 3 కాయలు ఉంటాయి కదా, దీనికి ఒక్కొక్క కాయ తీసుకొని ఈ విధంగా జల్లెడి పట్టి రుద్దాలన్నమాట. రుద్దితే చూడండి ఈ విధంగా గుజ్జు అయితే వస్తుంది. ఈ కాయలు అనేది కొంచెం వాటర్లోని ముంచుకుంటూ గుజ్జు తీస్తే చక్కగా గుజ్జు అయితే వస్తుందండి. నాకైతే ఇక్కడ 2.5 కప్పుల వరకు గుజ్జు అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లోని 1 కప్పు వరకు తురుముకున్న ఫ్రెష్ కోకోనట్ వేసుకోవాలి. అలాగే ఒక 3/4 కప్పు వరకు బెల్లం తురుము కూడా వేసుకోవాలి. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా బెల్లం తురుము వేసుకోవచ్చు. మీ పండుని బట్టి మీరు తీసుకోండి. పండు ఎక్కువ తీపి ఉంటే తక్కువ తీసుకోండి, తక్కువ తీపి ఉంటే ఎక్కువ బెల్లం అయితే తీసుకోండి. ఇప్పుడు వేసిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలండి, గరిటె పెట్టద్దు. గరిటెతో కలిపితే చక్కగా కలదనమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకొని ఇవి బాగా కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఇదంతా గుజ్జంతా బాగా కలిపిన తర్వాత ఇవి 1 గంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ బియ్యం పిండి అనేది బాగా నానాలి కదా, అందుకని 1 గంట వరకు పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత ఇప్పుడు చూడండి ఇవైతే బాగా నానిపోయింది పిండి. ఇప్పుడు ఇలాంటి బనానా లీవ్స్ తీసుకొని కట్ చేసుకొని ముందే పెట్టుకున్నాను. దీంట్లో 1 చుక్క వరకు నెయ్యి వేసుకొని బాగా రుద్దుకోవాలి. దీంట్లో ఇప్పుడు గరిటెతోని 1.5 గరిటె కానీ 2 గరిటె కానీ వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి బనానా లీఫ్ని. ఈ అరటి ఆకుతోని ఇవి చేస్తే దాని స్మెల్తో వచ్చి ఇంకా బాగుంటుందండి. ఈ విధంగా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి వేడైన తర్వాత ప్లేట్ పెట్టి దాని మీద చేసుకున్న అడాయప్పం అంతా కూడా చక్కగా సర్దుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా సర్దిన తర్వాత దీనికి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు ఆవిరి పట్టించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆవిరి పట్టించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి వాటర్ అనేది పొంగిపోయి మొత్తం చెదిరిపోద్ది అడియప్పం అనేది. ఇప్పుడు ఇవి అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి పక్కన ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. తర్వాత ప్లేట్లో తీసుకోవడమే. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలాగుంది అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక డ్రెస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.